రాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రధాన టీవీ ఛానళ్లు ఒకే పని మీద ఉన్నాయి. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. టీవీ5 మూర్తి ఏకంగా ఒక అవాస్తవం మీద డిబేట్ పెట్టేశారు. మహా టీవీలో అజితా గారు అయితే ఏకంగా లైవ్ ఇచ్చేశారు. అజితా గారు కూడా ఇలా ఒక అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మించేందుకు ఇలా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది నిజంగా దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు. జోగి రమేష్ గారిని పరామర్శించడానికి రోజా గారు అక్కడికి వెళ్లారు. ఆమెతో పాటు అనేక మంది వైసీపీ మహిళా నాయకురాలు కూడా అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో జోగి రమేష్ గారికి రోజా గారికి మధ్య సంభాషణ నడిచింది. దాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ రోజా గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపైన మాట్లాడుతూ ఉంటే కావాల్సిన విధంగా ఎడిట్ చేసి కట్ చేసుకొని తెలుగుదేశం పార్టీ ప్రధాన టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా మొత్తం వైసీపీ గురించే రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు అంటూ ఒక అసత్యమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా భయపడిపోతున్నారు అని రోజా గారు చెప్తే, లేదు వైసీపీ వాళ్ళంతా భయపడిపోతున్నారని రోజా గారు చెప్తున్నారంటూ పూర్తిగా వక్రీకరించి ఒక పచ్చి అబద్ధాన్ని ప్రసారం చేస్తూ ఉన్నారు. అసలు జోగి రమేష్ గారికి రోజా గారికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన అసలు వీడియో ఏంటో ఒకసారి చూద్దాం. ఇంకా వాళ్ళకి సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడింది తప్పు అని చెప్పినాక ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. నిన్న ప్రెస్ లో చూసారా, వాళ్ళ ఛానల్ అడిగిన ప్రశ్నకే ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు. కళ్ళకి వచ్చి చెప్పాడా, మీకు దేవుడు చెప్పాడా, లేదని చెప్పాడా అని అసలు అరుస్తున్నాడు. ఏంటో హైలైట్ మీరు నిన్న వీడియో చూసారా, శ్రావణ్ గారు మాట్లాడిన వీడియో. అసలు ఒక్కరి మొహంలో కూడా మేము తప్పు చేసాము అనే కాన్షియస్ వాళ్ళ ఫేసుల్లో ఉంది. మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాసే మనం మాట్లాడుతాం, జనాల్లో బాగా అర్థమైంది. ఈ వీడియోలో క్లియర్ గా జోగి రమేష్ గారు, రోజా గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రోజా గారు ఏం చెప్పారు బాగా క్లియర్ గా, సిబిఐ వాళ్ళు కూడా మీరు మాట్లాడింది తప్పు అని చెప్పిన తర్వాత ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది అని. జంతువులకు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారు, అది తప్పని సిబిఐ వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయిందని రోజా గారు మాట్లాడారు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళ టీవీ ఛానల్ వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అని కూడా రోజా గారు ఇంకో మాట అన్నారు. అది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జంతువులకు కోగేదో మాట్లాడినప్పుడు చాలా ఆగ్రహంగా నీకెవరు చెప్పారు అంటూ ఎదురుదాడి చేశారు ఒక ప్రతినిధి మీద. ఆ అంశాన్ని రోజా గారు ఇక్కడ ప్రస్తావించారు. రోజా గారు ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి గురించే మాట్లాడారు అన్నదానికి మరో పాయింట్ రోజా గారు చెప్పింది. మీరు చూసారా, జడా శ్రవణ్ గారు ఒక మాట అన్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చిన వాళ్ళలో ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు, తప్పు చేశామన్న భావన చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని అన్నారు. ఈ వ్యాఖ్య జడా శ్రవణ్ గారు ప్రెస్ మీట్ లో 9 మంది, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు మొత్తం 9 మంది ప్రెస్ మీట్ కి వచ్చారు. కానీ వాళ్ళ ముఖంలో ఒక్కరిలోనైనా కళ ఉందా, అబద్ధం చెప్తున్నాం అనేది వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది. కాబట్టి ఒక్కరి ముఖాల్లో కూడా కళ లేదని జడా శ్రవణ్ గారు అన్నారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ జడా శ్రవణ్ చెప్పారు ఒక్కరి ముఖంలో కూడా కళ లేదని. మీరు ఆ వీడియో చూసారా అని రోజా గారు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి జడా శ్రవణ్ చెప్పిన అంశాన్ని రోజా గారు ఇక్కడ రెఫర్ చేశారు. కానీ ఇవన్నీ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడారు అని చెప్తున్నారు. అధికారంలో ఉన్నామన్న దాంతో ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు బాగా అర్థమైపోయింది, తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తోంది, జనానికి కూడా బాగా అర్థమైంది అని అన్నారు. అంటే మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది వ్యవహారం తప్పు చేశామని జంతువుల విషయంలో. కానీ ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏ దిశలో ఏం చేస్తారో అన్న భయం వాళ్ళ ముఖాల్లో కనపడుతోంది. అందుకే వాళ్ళ ముఖాల్లో కళ లేదు అని రోజా గారు చెప్తే సింపుల్ గా ఎక్కడి నుండి కట్ చేశారో తెలుసా, తప్పు చేశాం, ఏ సైడ్ నుండి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తారో అన్న భయం అందరిలో కనిపిస్తోంది అంటూ రోజా గారు వైసీపీ నాయకులనే ఉద్దేశించి మాట్లాడారని ఒక అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. మీడియాకు ఇంతకు మించిన అవమానం లేదు. ఎక్కడైనా ఒక 10% అన్న నిజం ఉంటే దానికి ఏదో అలంకరించి ఊరేగిస్తే అర్థం ఉంది. కానీ మొత్తం ఆమె తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడితే జడా శ్రవణ్ గారు వీడియోను రెఫర్ చేస్తే, ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక మీడియా ప్రతినిధి మీద ఎదురుదాడి చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ మొత్తం చెబితే దాన్ని పూర్తిగా వైసీపీ వాళ్ళ పరిస్థితి గురించే రోజా, జోగి రమేష్ ఇలా మాట్లాడుకున్నారని ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఇక జర్నలిజానికి ఇంతకు మించిన అవమానం లేదు. అంటే తిరుమలని అంశం ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి, తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం మీడియా సంస్థలు తమ క్రెడిబిలిటీని, తమ విశ్వసనీయతను, తమ వ్యక్తిత్వాన్ని అన్ని కూడా పనంగా పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఒక అసాధారణ స్థాయిలో అబద్ధాలు ప్రచారం చేస్తూ విషాన్ని నింపాలనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి నెయ్యి ఆలయ ప్రతిష్టను అడ్డు పెట్టుకొని అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది.